హాయ్ వ్యూవర్స్, మేము ఇప్పుడు కౌలాలంపూర్లో ఉన్నటువంటి కేఎల్ టవర్ దగ్గర, అందులోనే కేఎల్ టవర్కి కింద ఉన్నటువంటి ప్రదేశంలో ఒక కేఎల్ మినీ జూ అనేటువంటి ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ న్యాచురల్గా ఇళ్ళ మధ్యలో ఉండేటువంటి హ్యాబిటేట్లో ఏవేవైతే చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయో అవి కాకుండా మరికొన్ని యాడెడ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 1 or 2 hours టైం స్పెండ్ చేయడానికి వీలుగా ఉండేటువంటి జూ. ఇది మినీ జూ అన్నమాట. పెద్దవాళ్ళు ఎవరికైనా సరే 33 రింగిట్ పర్ పర్సన్ ఇక్కడ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. చిన్నవాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళ హైట్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. చిన్నపిల్లల టికెట్ ప్రైస్ వచ్చేసి 18 రింగిట్ ఉందన్నమాట. పిల్లలకి మాత్రం మంచి ఎక్సైట్మెంట్ ఉండేటువంటి ప్లేస్. మంగూస్, రకూన్స్, టర్టిల్స్, టార్టాయిస్, హలో చెప్తే హలో చెప్పే బర్డ్స్. మా అమ్మాయికి చాలా ఇష్టం అలా పీజియన్స్ అయినా ప్యారెట్స్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని అలా తన మీద ఎక్కించుకుని హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. అస్సలు భయం కనపరచనివ్వదు. కొన్ని బర్డ్స్ అండ్ యానిమల్స్, రెప్టైల్స్ వచ్చేసి ఏసీ రూమ్స్లో ఉన్నాయి. మిగిలినవి కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ ఇలాను ఏది ఈ బర్డ్ ఎందుకో చాలా కోపంగా ఉన్నట్లు అనిపించింది మాకు. kangaroo, how are you? జూకి ఛార్జ్ ఎంతైతే చేస్తున్నారో అది మెయింటైన్ చేస్తున్నటువంటి ప్లేస్ మాత్రం ఆ అమౌంట్కి సరిపడా వాళ్ళు నీట్నెస్ అనేది మెయింటైన్ చేయట్లేదు అనిపించింది. యాక్చువల్గా న్యాచురల్ హ్యాబిటేట్లో అయితే కనుక మనం నీట్నెస్ ఎక్స్పెక్ట్ చెయ్యము. కానీ ఇది సిటీకి మధ్యలో కొంచెం ఇండోర్ కొంచెం అవుట్డోర్లో ఉన్నటువంటి మినీ జూలో మినిమం మెయింటెనెన్స్ అండ్ నీట్నెస్ మనం కస్టమర్స్గా లోపల విజిటర్స్గా వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఇది బాగా హలో చెప్తే హలో చెప్తుంది. ఫ్రాగ్స్, రెప్టైల్స్, మంకీస్, మంగూస్ ఇవన్నీ ఒకవైపుకి ఒక కేసులో ఉండి వాటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి న్యాచురల్ హ్యాబిటేట్ అట్మాస్ఫియర్ని సృష్టించి అక్కడ పెట్టారనమాట. ఈ జూలో కూడా ఎక్కడా కూడా ఏ యానిమల్కి కూడా మనం ఫీడ్ చేయకూడదు. ఏమీ కూడా మనం ఫుడ్ తీసుకెళ్ళింది ఏది కూడా వాటికి పెట్టనివ్వరు. స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ అన్నమాట అది.
ఇవి నార్మల్ మంకీస్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. లాంగ్ టైల్ అండ్ మూతి దగ్గర కంప్లీట్ బ్లాక్ కలర్. స్క్విరల్ మంకీస్. ఎవ్రీ యానిమల్కి, ఎవ్రీ బర్డ్కి అవి ఏవైతే ఎన్క్లోజర్స్లో ఉన్నాయో లేకపోతే విడిగా ఉన్నప్పటికీ కూడా అవి ఉంటున్నటువంటి ప్లేసెస్ దగ్గర బోర్డ్స్ పెట్టేసి ఆ బోర్డ్స్లో ఏమని మెన్షన్ చేస్తున్నారంటే దాని లైఫ్ స్పాన్, అది యాక్టివిటీస్ ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి ఫారెస్ట్స్లో నివసిస్తాయి, ఇవి ఎక్కడి నుంచి తీసుకురాబడ్డాయి, ఇలా అంతా కూడా వాటి హిస్టరీ పెట్టేసి ఉందన్నమాట. హిస్టరీ అండ్ డీటెయిల్స్. చాలా వరకు యానిమల్స్ అన్నీ డల్గా కూడా అనిపించాయి, అస్సలు యాక్టివ్గా అనిపించలేదు. చిన్నపిల్లలకి ఎవరైతే 12 years లోపు ఉంటారో వాళ్ళకైతే కొంతవరకు టైం స్పెండ్ చేసి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అన్నమాట. అఫ్కోర్స్ మనం పిల్లల్ని తీసుకొని వాళ్ళకి చూపించడానికే వెళ్తాము, బట్ స్టిల్ ఎక్కడా కూడా యానిమల్స్ ఏవి కూడా యాక్టివ్గా ఉన్నట్లు అనిపించలేదన్నమాట. మన ఛానల్లో ప్రొవైడ్ చేసినటువంటి ఒక వీడియోలో జలుతాంగ్ ట్రీ గురించి చెప్పాము. 100 years ఓల్డ్ ట్రీ అది. ఆ ట్రీకి అడ్జసెంట్గా ఈ మినీ జూ ఉందన్నమాట. కోలా కాదు, ఇది ఫెన్స్ ఫాక్స్. రెప్టైల్స్ అయితే మేము టోటల్ జూ విజిట్ చేయడానికి ఒక 2 hours టైం పట్టింది. ఆ 2 hours టైంలో కూడా కంప్లీట్గా ఏదైతే పొజిషన్లో నిద్రపోతూ ఉన్నాయో వెళ్ళేటప్పుడు వచ్చే దారిలో కూడా మళ్ళీ అలానే చక్కగా నిద్రపోతూనే ఉన్నాయి. నో మూమెంట్. బ్లాక్ టైల్డ్ ప్రైరీ డాగ్. బ్లాక్ టైల్ పెట్ డాగ్. చూడటానికి మంగూస్ లాగా ఉన్నాయి కానీ ఇవి డాగ్స్ అంట. ఈ జూలో ఉన్నటువంటి కొన్ని యానిమల్స్ ఆస్ట్రేలియా, థాయిలాండ్, చైనా ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా తీసుకొచ్చారంట. టోటల్ ఒక 40 స్పీసీస్ మాత్రమే ఉన్నాయి. ఈ టార్టాయిస్ ఏజ్ ఆల్మోస్ట్ 200 years అబోవ్ ఉంటుంది. గెలిపోతుందా చాలా ఏం టార్టాయిస్ దిగేది. యాక్చువల్గా ఏవైనా సరే టార్టాయిస్ లైఫ్ స్పాన్ వచ్చేసి 150 years నుంచి 200 years మాత్రమే మ్యాక్సిమం. బట్ అద్వైత అనేటువంటి స్పీసీస్కి చెందినటువంటి ఈ టార్టాయిసెస్ వచ్చేసి ఈ జాతికి చెందినటువంటి తాబేళ్ళు కొన్ని 255 years కూడా మ్యాక్సిమం ఉన్నట్లు చరిత్ర ఉందన్నమాట. ఆ జాతికి చెందినటువంటి తాబేళ్ళు ఇప్పుడు మనం చూసింది. మా అమ్మాయికి చక్కగా చిన్న యానిమల్స్, ఇట్లాంటి క్రీచర్స్కి దగ్గరగా తన టైం స్పెండ్ చేయటం అంటే చాలా 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 ఇష్టపడుతుంది.
అవి మాట్లాడట్లేదని మాతో గొడవ చేస్తుంది అనమాట. స్లోలీ నడుస్తుంది చూడు. టాటా. యానిమల్స్ మాట్లాడు అని అర్థం చేసుకోవటానికి మా అమ్మాయికి ఇంకొంచెం టైం పడుతుంది. తను ఇప్పుడు 2.5 years అనమాట. ఎస్. Happily, she always invites any animal to hug. She loves animals and creatures like this. మెయిన్ ఈ టార్టాయిసెస్ ఒక్కటి మాత్రమే బాగా అట్రాక్షన్గా కనిపించాయి అన్నమాట. యాక్చువల్గా ఈ కేఎల్ మినీ జూకి అడ్జసెంట్గా ఎకో పార్క్ అని ఇంకొక ఎంట్రన్స్ ఉన్నటువంటి న్యాచురల్ పార్క్ ఉంది. ఇక్కడ జాగ్రత్త. ఆ న్యాచురల్ పార్క్కి ఈ కేఎల్ మినీ జూకి మధ్యలో కంప్లీట్గా ఇలా ఐరన్ రైలింగ్ ఉందన్నమాట. ఐరన్ ఫెన్స్ ఉంది. పవన్ జాగ్రత్త. అందులో వర్షం పడిన తర్వాత వెళ్ళామేమో మేము. అక్కడ స్టేర్ కేస్ అంతా కూడా, నడిచే దారి అంతా కూడా స్లిప్పరీగా అనిపించింది అనమాట. జారి పడిపోతామేమోనని. ఈ వైట్ మంకీస్ చాలా బాగున్నాయి. ఫీడ్ చేయొద్దని చెప్తున్నారు మీరు. ప్లీజ్ డు నాట్ నాక్ ద మిర్రర్. మిర్రర్ నాక్ చేయొద్దంటున్నారు. ఈ మంకీ కొంచెం హుషారుగా ఉంది. ఇంకోటి వచ్చిందిరా. వావ్, సో బిగ్. మంకీ. ఏ బ్రాండెడ్ అనుకుంటా. వైట్ మంకీస్. ఏం పేరు పెట్టాడు ఇది? అల్బినో లాంగ్ టైల్డ్ మకాక్. ఆల్బినో లాంగ్ టైల్డ్ మకాక్. మకాక్యూ. ఈ మంకీస్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయండి. కంప్లీట్లీ డిఫరెంట్ స్పీషీస్ అని చెప్పలేము, కానీ చూడటానికి అయితే ముద్దుగా అనిపించినాయి. కాసేపు టైం స్పెండ్ చేశాము. దారి పొడవునా చాలా జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. స్టైర్స్ అన్ని చాలా స్లిప్పరీగా అనిపించాయి. పార్క్ పైన అయ్యే వాటిని ముళ్ళపందులు. పొంగల్ కాదే, బాపు కొంచెం పిక్. షీప్, గోట్స్ ఇలాంటివి కొన్ని యానిమల్స్ వచ్చేసి మనకి ఫీడింగ్ చేయడానికి అలో చేశారనమాట మనం. సో వాటికి కొన్ని ఆకులు, కొన్ని షీప్స్ అవి తిన్నాయి. అలిగేటర్ స్నాపింగ్ టర్టిల్ అంట. వాటిని ప్రిజర్వ్ చేసి ఉంచుతున్నటువంటి ప్లేసెస్ అయితే కంప్లీట్గా అసలు నీట్నెస్ అనేది లేదు అనిపించింది. వాటి ఫీడింగ్ ప్లేసెస్ కానీ, బౌల్స్ కానివ్వండి, ఏదైనా సరే అసలు కంప్లీట్గా నీట్నెస్ అనేది లేదు అని అర్థమైందన్నమాట. ఈ జూ ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా, ఆహ్లాదకరంగా అనిపించేది కదా అనిపించింది మాకు. కంప్లీట్లీ నెగిటివ్ ఒపీనియన్ అని కాదు, బట్ ఫీడ్బ్యాక్ అదనమాట. వెళ్ళు, దగ్గరికి వెళ్ళు. మేకలు ఏమనమమ్మా, వెళ్ళు. మా అమ్మాయి రోజు రైమ్స్లో చూసేటువంటి బుజ్జి మేక అని చెప్పి చక్కగా వాటి వెనకాల తిరగటానికి, వాటికి ఫీడ్ చేయడానికి చాలా ట్రై చేసింది. షీ ఫెల్ సో హ్యాపీ.
इसके अंदर नील बेट ओ బాబాయ్ ఇది మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అండి ఈ స్నేక్ మళ్ళీ అంతే నిద్రపోతూ ఉందన్నమాట. నో చేంజ్. మ్యాంగ్రోవ్ స్నేక్. అల్పాల్కా యాక్చువల్గా వీటి మీద ఎక్కించి చిన్నపిల్లల వరకు కొంత వెయిట్ ఉన్న పిల్లల వరకు ఎక్కించి రైడ్కి ఆ కొంచెం ప్లేస్లోనే తిప్పుతారంట. బట్ ఇవి కంప్లీట్గా అలా నీరసంగా కూర్చుండిపోవటం వల్ల మేము వెళ్ళిన రోజు అవకాశం మాకు అందలేదు. సో ఎవరైనా సరే కౌలాలంపూర్ మలేషియా విజిట్ చేసినప్పుడు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ప్లేస్కి కేఎల్ టవర్కి వెళ్ళి ఒక 2-3 అవర్స్ కేఎల్ మినీ జూ చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటే కనుక ఒక మంచి ప్లేస్ అనే చెప్పచ్చు. కేఎల్ టవర్ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి లెవాష్ హోటల్స్ అండ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ. అందులో బొమ్మలు బాగున్నాయి. ఒక చిన్న కన్వీనియన్స్ స్టోర్ అండ్ టాయ్ స్టోర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.